నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారును గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రానున్న 30 రోజుల్లో ఏలూరు నగరంలో పారిశుధ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడాలని, మార్పు నేటి నుంచి మొదలు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం సిబ్బందితో పారిశుధ్యం, పన్నుల వసూళ్లు, పౌరుల ఫిర్యాదుల పరిష్కారం, అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, పారిశుధ్యానికి ఎంతో మంది సిబ్బంది, పర్యవేక్షణ అధికారులు, వాహనాలు ఉన్నప్పటికీ ఏలూరు నగరంలో ప్రతి చోట అపరిశుభ్రం కనిపించడం శోచనీయమని, ఇటువంటి పరిస్థితి తప్పనిసరిగా మారాలని అన్నారు. నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందికి 30 రోజుల సమయం ఇస్తున్నానని, నగరంలో రోడ్లపై ఎక్కడా చెత్త కనపడకుండా సంపూర్ణ పారిశుధ్యం స్పష్టంగా కనిపించాలని, 30 రోజుల అనంతరం పారిశుధ్య విధుల ప్రగతిలో చివరి 2 స్థానాల్లో నిలిచిన వారిని తొలగించడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. పారిశుధ్యం సరిగా లేదని, తనకు పలు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, పౌర సేవలపై ప్రజలు ఫిర్యాదు వ్యవస్థ ఏమైనా ఉందా అని మున్సిపల్ కమిషనర్ని కలెక్టర్ ప్రశ్నించగా, 08812322101 నెంబర్తో ప్రత్యేక ఫిర్యాదు నమోదు విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, అదనపు కమిషనర్ చంద్రయ్య, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి సురేఖ, మున్సిపల్ ఇంజనీర్ జి సురేంద్రబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, కార్యాలయ మేనేజర్ మూర్తి, రెవెన్యూ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సో పబ్లిక్ స్ట్రీట్ లైట్ పని చేయలేదు, వాటర్ రావట్లేదు, చెత్త కలెక్షన్ రాలేదంటే, ఈజ్ దేర్ ఎనీ నంబర్ ఫర్ దెమ్ టు కాల్ అండ్ కంప్లైంట్? సో ఇఫ్ యూ టెల్ సంథింగ్, ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ కాలింగ్ అండ్ ఫైండింగ్ అవుట్. చెప్పండి. తెలియదు, ఆయనకే తెలియదు. డూ యూ హ్యావ్ ఎనీ పర్సన్ టు కంప్లైంట్? నెంబర్ కంప్లైంట్ చేయడం ఒక బ్యానర్ ఉంటే ఐ విల్ అవార్డ్, గివ్ యూ అవార్డ్. మేము వెళ్ళిన దారిలో ఇప్పుడు ఒక రోజులో ఒక చోట కూడా నేను చూడలేదు. ఎవరి కోసం?
చెప్పమ్మా నెంబర్ చెప్పండి 200 ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్. అవును మేడం అంటున్నాడు, అతనికి ఎవరు తెలుసా? ఎక్కడ ఉన్నాడు కాల్ సెంటర్? అది రోబరు. ఐ హావ్ నాట్ సీన్ ఎనీవేర్. సో ఇది పబ్లిక్ తెలుసా ఎన్ని కాల్స్ వస్తున్నాయి రోజుకి? ఎవరు ఇన్ఛార్జ్ అండి ఈ టోల్ ఫ్రీ నెంబర్కి? వై ఐఎమ్ గెటింగ్ కాల్స్ అట్ నైట్ 12 o'clock 1 o'clock దట్ 2 hours గా కరెక్ట్ లేదు, ఇక్కడ స్ట్రీట్ లైట్ పనిచేయట్లేదు, ఇక్కడ ఉమెన్ సేఫ్టీ ప్రాబ్లమ్గా ఉన్నాయి, కుక్కలు ఎక్కువ ఉన్నాయి, ఇలాంటి ఫోన్ కాల్స్ అయితే కలెక్టర్ నెంబర్కి వస్తున్నాయి. సో దట్ మీన్స్ యువర్ ఛానల్ ఇస్ నాట్ వర్కింగ్. ఎవరు ఫోన్ ఎత్తున్న వాళ్ళు ఎవరు? హూ ఈస్ అ నోడల్ పర్సన్ ఫర్ దిస్ కాల్ సెంటర్ అండి? కంప్లైంట్ కాల్స్ మీకేమీ ఆన్లైన్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏమి లేవా? మాన్యువల్గా రాసుకోవాలి కదా కంప్లైంట్. ఆన్లైన్లో కొత్తగా పురమిత్ర యాప్స్ పెట్టారు. పురమిత్ర యాప్ ద్వారా ఒక సింగిల్ క్లిక్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా లాంగ్వేజ్ పుష్ అవుతుంది. ఆ పురమిత్ర యాప్స్ ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాం. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? గవర్నమెంట్ రిలీజ్ చేస్తారు, మీరు పెట్టుకున్నారు. సో కంప్లైంట్ వస్తే ఇప్పుడు సిస్టమ్ ఏంటి? ఎంతమంది ఉంటారు ఫోన్ లిఫ్ట్ చేయడానికి? ఎన్ని అవర్స్ షిఫ్ట్ డ్యూటీ ఉంది? ఓకే, ఒక ఫోనే ఉందంటే ఎందుకు ఇద్దరు పెట్టారు? ఒకరు మాట్లాడడానికి, ఒకరు కంప్లైంట్ రాయడానికి ఇద్దరు. ఎక్సలెంట్. ఎంత మ్యాన్ పవర్ ఖాళీగా ఉంటే ఒక టీమ్ నేను ఆఫీస్కి పంపించండి. మాట్లాడుకుని రాయాలి రాగా బ్లైండ్ పర్సన్స్ ఎక్కువ ఎట్లా పడితే ఎట్లా చెప్పండి. నేను వెరిఫై చేయదని మీరు అనుకుంటున్నారు. బ్లైండ్ పర్సన్ ఎక్కడ చూస్తాము? బ్లైండ్ పర్సన్ పెట్టారా మీరు ఫోన్ కాల్ ఎత్తడానికి? గ్రామ స్థాయిలో యోగా ఉద్యమం మొదలైందని, త్వరలోనే ఇదొక సామాజిక ఉద్యమంగా మారి ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు పాల్గొని యోగా శిక్షకుల సూచనల ఆధారంగా పలు ఆసనాలు వేశారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు పలు ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రశాంత వాతావరణంలో యోగా కార్యక్రమం జరిగిందని అన్నారు. సూర్యోదయ సమయంలో ప్రశాంత వాతావరణంలో యోగా చేయడం ఎంతో సంతృప్తికరంగా ఉందని చెప్పారు. యోగాంధ్ర కార్యక్రమంతో గ్రామ స్థాయి నుంచే యోగా ఉద్యమం ప్రారంభమైందని, త్వరలోనే ఇదొక సామాజిక ఉద్యమంలా మారి ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని కోరారు. అనంతరం ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రజల యొక్క అస్తిత్వం అని అన్నారు. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఆచరించాలని కోరారు. అనంతరం యోగా ముద్రను ప్రదర్శించిన తపస్ విద్యా సంస్థల విద్యార్థులను, యాజమాన్యాన్ని, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాములు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డీఎస్పీ యు రవిచంద్ర, తహసీల్దార్ కె శ్లీవ్జోజీ, మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ గుబ్బల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. మన యోగాంధ్రకి 1 month సెలబ్రేషన్ లో భాగంగా ఈ రోజు మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గర మనకి టూరిస్ట్ డెస్టినేషన్ యోగా చేయమని స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. అలానే ఇక్కడ చేసాము. చాలా ప్రశాంతంగా ఈ రోజు ఇక్కడ యోగా జరిగింది. సన్ రైజ్ చూసుకుంటూ అందరు చేశారు. అలానే ఇంకా నెక్స్ట్ మనకి గుంటపల్లి కేవ్స్ లో కూడా ఉంది. దాని తర్వాత ఏలూరులో మెయిన్ స్టేట్ ఈవెంట్ కూడా ఉంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో అందరికీ కూడా ఇప్పుడు యోగా అనేది మనకు ఒక విలేజ్ లెవెల్ మూవ్మెంట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే విలేజ్ లెవెల్లో ట్రైనింగ్స్ జరిగాయి. మల్టిపుల్ ప్లేసెస్ దగ్గర మేము అందరం వెళ్ళి చేస్తున్నాం. అలానే ట్రైనింగ్స్ కూడా అవుతున్నాయి. దీనివల్ల యోగా 21st June రోజు బాగా జరగాలి. దాని తర్వాత కూడా ఇది ఒక సోషల్ మూవ్మెంట్ లా అయ్యి అందరూ యోగా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాం. ఒక మనిషికి అమ్మ తోడి ఎంత ముఖ్యమో జీవితంలో, భారతదేశానికి కూడా యోగా అట్లాంటి ఒక కల్చర్, మన అస్తిత్వం యోగా అంటే ఎన్నో వేల సంవత్సరాల ముందు నుంచి మనము ఈ యోగా అనే ప్రక్రియ మన శారీరక ఆరోగ్యానికి, మన క్లైమేట్ కి, మన కల్చర్ కి, మన తిండికి సూట్ అయ్యే ఎక్సర్సైజ్ లాంటిది కావచ్చు, ఒక మెడిటేషన్ లాంటిది కావచ్చు. ఆ యోగా అనేది మనము మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇప్పుడు ప్రపంచం మొత్తం చేస్తున్నారు. అలాంటిది మనం కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకెళ్లి
ప్రతి గ్రామంలో ప్రతి పిల్లవాడు ప్రతి పెద్ద అతను అందరూ కూడా ఈ యోగా ఆసనాలను మళ్ళీ జీవిత క్రమంలో భాగం చేసుకోవాలనడం ఈ యోగాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్ దిస్. అలా ప్రాచుర్యమైన ప్లేసెస్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, పోలవరం పట్టిసీమ కావచ్చు, అన్ని ప్లేసెస్ లో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే యోగాకి బాగా ప్రాచుర్యం లభించి దీన్ని విలువ గుర్తించి ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలు కూడా వాళ్ళ దైనందిన జీవితంలో యోగాని పార్ట్గా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం, మన మనసును కూడా నిష్కల్మషంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ప్రశాంతమైన ఈ ఆలయంలో ఇంత చక్కగా పిల్లలు చాలా యోగా ముద్రను కూడా చాలా అద్భుతంగా చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు దెమ్, స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు దెమ్. అండ్ ఇది ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారు మరియు ఆర్డీఓ గారు అండ్ తహసీల్దార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ ఆఫ్ దెమ్ మెనీ థ్యాంక్స్ టు దెమ్. విషపు రాతలు, అసత్య ప్రచారాలతో సమాజంలో దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతున్న సాక్షి పేపర్ ఛానల్పై నిషేధం విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఏలూరు నియోజకవర్గ మహిళా విభాగం నాయకులు కోరారు. అమరావతి మహిళలను కించపరిచే రీతిలో మాట్లాడిన జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరులోని మహిళలు కదం తొక్కారు. తొలుత వసంతమాల్ సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ ర్యాలీగా సాక్షి పేపర్, సాక్షి జర్నలిస్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళలపై సాక్షి ఛానల్లో జరిగిన ఓ డిబేట్లో 2 జర్నలిస్టులు ఉపయోగించిన అసభ్య పదజాలంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. అమరావతి రాజధాని ప్రాంత మహిళలను అవమానకరంగా మాట్లాడిన సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్ట్ చేశారని, అలాగే మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన మరో జర్నలిస్ట్ కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. అలాగే ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యం వైఎస్ భారతిరెడ్డి రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నేతలు తవ్వ అరుణ్ కుమారి, సంతోషి, కడియాల విజయలక్ష్మి, పిల్లారిశెట్టి సంజయరాణిలతో పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనగా కార్యక్రమాన్ని సీనియర్ టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం, గొడవల్లి శ్రీనివాస్, రెడ్డి నాగరాజు, మారం అను, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఏలూరు తెలుగుదేశం పార్టీ మహిళా ఆధ్వర్యంలో మన చంటి గారి ఆదేశానుసారం ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. కొమ్మినేని శ్రీనివాసు, కృష్ణంరాజు ఒక మహిళగా చెప్పలేని విధంగా అలాంటి వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. మన ఒక గౌరవనీయులైనటువంటి మన నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేసిన కార్యక్రమం, అలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి ఒక జర్నలిస్టు ఇలాంటి మాటలు మాట్లాడడం మనకు చాలా బాధాకరంగా ఉంది. వెంటనే కూడా కొమ్మినేని శ్రీనివాస్ని, రామకృష్ణని కూడా, కృష్ణరాజుని కూడా వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ 5 సంవత్సరాల్లో మరి అదే అమరావతిలో 5 సంవత్సరాల్లో ఉన్నారు. ఆ అమరావతిలో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళని కూడా అన్నట్టేనా? ముఖ్యంగా వాళ్ళని ప్రశ్నించుకోమని నేను అడుగుతున్నా ఈరోజు మీడియా ప్రకారం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు అన్నట్ట, వాళ్ళ ఆవిడని అన్నట్ట. మేము కూడా ఆ మాట మాట్లాడాలంటే మాకు నోట్లోంచి మాటలు రావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ మహిళలందరూ కలిపి 11 సీట్లతో పంపించారు. అయినా సిగ్గు లేకుండా మళ్ళా కూర్చొని కావాలనే చేస్తున్నాడు. మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని ఏలూరు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్యాలెస్లో కూర్చుని ఏం చేయాలో తోచక మళ్ళీ ఈ విధమైనటువంటి డిబేట్లు కండక్ట్ చేసి సాక్షి అనేటువంటి పనికిమాలిన ఛానల్లో, దేనికి పనికిరాని ఛానల్ అది, జస్ట్ టిష్యూ పేపర్ కన్నా కూడా వేస్ట్ అయినటువంటిది. ఎందుకంటే
డిబేట్ అంటే ఏంటి, ప్రజలకి తెలియాల్సినటువంటి విషయాల్ని మనం తెలియాలి. కానీ అవేమీ లేకుండా కేవలం ఒక వ్యంగ్యంగా మరి ఆ పత్రికా విలేకరులను లేకపోతే ఛానల్స్లో కూర్చోబెట్టి డిబేట్స్ని కండక్ట్ చేసి మహిళల మీద ఈ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తన ఛానల్ ద్వారా జరిగినటువంటి విషయానికి క్షమాపణ చెప్పకపోవటం అనేటువంటిది కూడా మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాన్ని ఈ మహిళ మీద జరుగుతున్నటువంటి దురాకాష్ఠకి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి, ముఖ్యంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఉధృతంగా ముందు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మహిళా సంఘం అంతా కూడా కదిలి వచ్చామండి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు కృష్ణంరాజును కొమ్మినేని శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షని విధించాలని కోరుకుంటున్నామండి. మన భారతదేశంలో మన మహిళలందరినీ కూడా చాలా గౌరవంగా చూస్తారు, వాళ్ళని పూజిస్తారు. అలాంటి మహిళల్ని అమరావతిలోని ఇలాగా అనుచిత వ్యాఖ్యలు ఈ సాక్షి పేపర్ వాళ్ళు చేశారు. ఎక్కడైతే అమరావతిలోని రాజధాని కట్టాలని మన మహిళలందరూ కూడా అనుకున్నారో అలాంటి దీని దగ్గర మనకి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైతే వీళ్ళిద్దరు జర్నలిస్టులు చదువుకున్నారు, సభ్య సంస్థానంలో బతుకుతున్నారు, అలాంటి వాళ్ళు ఒక చెల్లి అని చూడకుండా తల్లి అని చూడకుండా అసభ్యమైన మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అండి. దీన్ని ఖండిస్తున్నారు. వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేసి చాలా తీవ్రంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నామండి. చెడు వ్యసనాలకు బానిసై ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుడిని గణపవరం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 33 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సరిపల్లి వెంకటరాజును అరెస్ట్ చేశారు. ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ కేసును ఛేదించిన ఏలూరు సబ్ డివిజన్ పోలీసులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, సిఐ పాల్గొన్నారు. ఎంవి సుభాష్, ఎస్ఐ ఏ మణికుమార్, మధు, గణపవరం పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఒక గ్రేవ్ క్రైమ్ హౌస్ బ్రేకింగ్ జరిగిన సంఘటనలో ఈ సరిపల్లి రాజు అలియాస్ వెంకటరాజు అనే ముద్దాయిని పట్టుకొని అతని దగ్గర నుంచి 33 కాసుల విలువైన బంగారం, ఆల్మోస్ట్ ఒక 23.76 లక్షల విలువన్న ఈ బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఒక ఆసాం దగ్గర రొయ్యల చెరువులో పనిచేసేవాడు. కొంచెం పేకాట లేకపోతే వీటికి వ్యసనాలకి బానిస అయిపోయి ఈ చిలువూరు వెంకటరామరాజు గారి ఇంట్లోనే ఇతను హైదరాబాద్ వెళ్ళినప్పుడు సమయం సరిగ్గా చూసుకొని నమ్మకంగా ఉంటున్నట్లు ఉండి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ తలుపులా పాల్గొట్టి ప్రవేశించి బంగారం చోరీ చేశాడు. వెంటనే అనుమానితుల్ని నేరడౌన్ చేసుకొని మన నిడమరు సిఐ గారు, మన గణపవరం ఇన్స్పెక్టర్ మణికుమార్, తర్వాత వాళ్ళ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ 1835 శంకర్, PC 2516 శివాజీ, హోంగార్డ్ జగపతి బాబు, వీళ్ళందరూ కలిసి త్వరగా నిందితుడిని నేరోడౌన్ చేయడమే కాకుండా అతను పట్టుకోవడము, అతని దగ్గర ఉన్న మొత్తం బంగారు కూడా రికవర్ చేసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మళ్ళీ మనం అర్థం చేసుకోవడం అంటే త్వరగా మనం నిందితుడిని గుర్తించగలిగి ఎంత త్వరగా మనం పట్టుకుంటే అంత మొత్తం బంగారం కూడా రికవర్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం వాళ్ళ దగ్గర పోయిన 100% బంగారం కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేసుకోవడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ డిఎస్పీ గారు, తర్వాత నిడమర్రు సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్ అందరినీ చాలా త్వరగా 48 గంటల ఎంత టైం అయింది? 28 అవర్స్లో దొంగతనం పట్టుకొని మొత్తం బంగారు కూడా రికవర్ చేయగలిగారు. ఇంకొక రిక్వెస్ట్ నేను మళ్ళీ ప్రతిసారి చెప్తుంటాను, దొంగని ఎంత త్వరగా పట్టుకుంటే అంత త్వరగా అంత మొత్తం మీ బంగారు రికవర్ అవుతుంది. ఆ దొంగని మనం త్వరగా పట్టుకోవడానికి మనకి సీసీటీవీ కెమెరా కావచ్చు, మీ ఇంట్లో ఇంత బంగారం పెట్టుకున్నప్పుడు ఒక సీసీటీవీ కెమెరా, ఇంకొకటి ఇట్లాంటివి మీరు అందరూ ఏర్పాటు చేసుకోగలిగితే ఫస్ట్ దొంగతనం జరగకుండా కూడా ఆపచ్చు, 2 ఒకవేళ జరిగినా కూడా ఇమీడియట్లీ పట్టుకోవచ్చు.
ఆ సీసీటీవీ కెమెరా కూడా మీరు మొబైల్కి అట్లా లింక్ చేసి పెట్టుకుంటే ఒకవేళ ఎవరైనా ఈ మధ్యకాలం చూస్తున్నాము దొంగలు వచ్చినప్పుడు ఆ సీసీటీవీ కెమెరాని పారేయడము, దాన్ని ధ్వంసం చేయడము, అట్లాంటి పనులు చేసినా కూడా ఆ రికార్డింగ్ అనేది మీ మొబైల్ ఫోన్ క్లిప్పింగ్లో ఉంటాయి కాబట్టి నిందితుడు గుర్తిస్తారు. అలా కాకుండా సీసీటీవీ ఎత్తుకొని వెళ్ళిపోయి మన మొబైల్ ఫోన్కి ఇంటర్నెట్కి లింక్ లేకుండా పెట్టుకుంటే ఆ పర్మనెంట్గా సీసీటీవీ ఉన్నా కూడా ఉపయోగం ఉండకపోవచ్చు. కాబట్టి ఆ రకమైన సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ. కొత్త ముద్దాయి కొంచెం క్రికెట్ బుకింగ్ కేసు ఒకటి ఉంది. నమ్మకస్తుడే నమ్మకంగా చేసి తర్వాత 23,76,000 33 కాసులు బంగారం. స్థానిక గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో కిషోర్ వికాస కార్యక్రమ ముగింపు రోజు జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా ఉభయ గోదావరి జిల్లాల ఆర్జేడీ శ్రీమతి సుజాత ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ మే 2వ తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు జరిగిన ఈ కిషోర్ వికాస కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఇందులో కిషోర్ బాలికల యొక్క వ్యక్తిగత పరిశుభ్రత, రక్తహీనత, బాల్య వివాహాలు మరియు వ్యాయామం, క్రీడలు, ఫోక్సో చట్టం గురించి వివరించడం జరిగిందని తెలిపారు. ఇందులో పాల్గొన్నవారు ఏలూరు జిల్లా పీడీ శ్రీమతి శారద మరియు డీసీపీఓ సూర్యచక్రవేణి, ఏలూరు సిడిపిఓ విజయలక్ష్మి, ఈఓ శ్రీమతి మల్లిక, కొత్తపేట యుఎస్సీ డాక్టర్ శశాంక్, 41వ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమతి జాగాని సంతోషి, సూపర్వైజర్లు, మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, కిషోర్ బాలికలు, తల్లులు పాల్గొన్నారు. మాట్లాడుతుంటే శారీరకంగా మానసికంగా స్థిరంగా ఉన్నారా అని మాట్లాడుతూ ఉంటే 18 సంవత్సరాలు హైట్ ఉండాలి, ఎంత ఎత్తు ఎంత బరువు ఉంటే ఆ అమ్మాయి శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్టు అంటుంది. ఆ సమయానికి ఆ అమ్మాయి యొక్క మానసిక స్థితి ఏ లెవెల్లో ఉండాలి అనేది కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు మనం చాలా మంది ఏజ్ నడిచిపోతూ ఉంటుంది. ఏజ్ నడిచిపోతూ ఉన్నప్పుడు అది మన చేతిలో ఉండదు, మనం ఏం చేసుకోవడం ఉండదు. ఫిజికల్ గా మాత్రం మనం ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పడానికి మనం సరిగ్గా ఆహారం తింటున్నామా లేదా, ఎత్తుకైనా బతుకున్నామా లేదా అని మాత్రమే చూసుకుంటాం. కానీ 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క మానసిక స్థాయి ఎంతవరకు ఉంది అనేది చూడాలంటే ఏ లెవెల్లో ఉండాలి, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కోషియంట్ అంటాం, ఐక్యూ లెవెల్స్. మనం ఐక్యూ అనేటప్పుడు జనరల్ గా ఏం మాట్లాడతారు, మీరు చదువుకున్నది ఏదన్నా బాగా రాస్తేనో చదువుకునేది ఎవరైనా చెప్తేనో వీళ్ళు ఏదైనా చెప్తే వెంటనే పెట్టేస్తారు, వీళ్ళకి తెలివితేటలు ఎక్కువ, ఐక్యూ ఎక్కువ అంటారు, జ్ఞాపశక్తి ఎక్కువ అంటారు, ఇలాంటి పదాలు అంటారు. కానీ వారి యొక్క మానసిక స్థితి అన్నప్పుడు చెప్పిన దగ్గర నుంచి మేము వెళ్ళేంత వరకు బాధపడుతూనే ఉంది. నేను చైతన్య సెంటర్ నుంచి వచ్చాను. మా టీచర్ పేరు ఝాన్సీ లక్ష్మి. నాకు ఈ కిషోర్ వికాసంలో నేర్పించింది ఏంటంటే శారీరక ఎదుగుదల, సమాజంలో ఎలా ఉండాలి, ర్యాంక్ హ్యాండింగ్ ఎలా చేయాలి. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మంగళవారం వేలేరుపాడు మండలం టేకూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఎస్పీ గ్రామంలోని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అక్కడ ఉన్న చిన్నపిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లను అందజేసి ఆటల పట్ల మక్కువ పెంచుకోవాలని ప్రోత్సహించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే వేలేరుపాడు ఎస్ఐకి తెలియజేయాలని, ఎస్ఐ ఆ సమాచారాన్ని జిల్లా ఎస్పీకి తెలియజేయాలని ఆదేశించారు. R&R ప్యాకేజీ పరిసర ప్రాంతాల ప్రజలకు వరదలపై సూచనలు. టేకూరు గ్రామం R&R ప్యాకేజీ పరిసర ప్రాంతాల్లో ఉన్నందున రానున్న వర్షాకాలంలో గోదావరి నదికి వరదలు సంభవించే అవకాశం ఉందని ఎస్పీ ప్రజలకు వివరించారు. అటువంటి పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించే విషయాల్లో ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112ను చేయాలని, ఇంకా అత్యవసర సమయంలో వేలేరుపాడు ఎస్ఐ ఫోన్ నంబర్ 7382623701కు తెలియజేసిన వెంటనే సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఎస్పీ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ పర్యటన ద్వారా ఎస్పీ ప్రజలకు చేరువై వారి సమస్యలను అర్థం చేసుకుని పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంపొందించారు. ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, మీ దగ్గర ఉన్నది చూడడానికి వచ్చాను.
మీ ఎస్ఐ గారు కూడా ఆయన అన్ని మంత్రదండం ఉండదు కదా, ఆయన కూడా మనిషే కదా. దొంతరా అంటే ఎవరు అందరికీ అన్నం పెట్టేవాళ్ళు ఉన్నా కదా అడుగుతుంది. ఎవరిని బయట దొంగలు ఉంటారు, వాడి దగ్గర తినేయాలా వీడి దగ్గర తినేయాలా, వాడిస్తే తీసుకోవాలి. రైతు ఎట్లా ఉంటారు, అంతా కాయ కష్టంతో ఇంకా పని చేసుకొని ఇంకా గొప్పగా 10 మందికి సాయం చేసేవాళ్ళు కదా అడుగు బిడ్డలు అంటే. అవి మర్చిపోవద్దు మీరు ఈ దొంగతరలు కానీ. సార్ అదే చాలా తక్కువ అది. దాంట్లో ఏదైనా వ్యాపారం చేసుకోవడం, దాంతో ఏదైనా పొలం కొనుక్కోవడం, దాన్ని సద్వినియోగపరుచుకుంటే పై స్థాయికి వెళ్తాం. ఎప్పుడో గవర్నమెంట్ వచ్చి ఇచ్చేదానికి ఇట్లా ఉంటాయి. మీకు టమోటా కావాలంటే బంగాళాదుంప ఇస్తారు. గవర్నమెంట్ మీద ఆధారపడుకుంటాం. వాళ్ళు ఏదో వచ్చినాయంతా చేస్తాం, అభివృద్ధి కాదు కదా. నొప్పులు పడుతున్నాండి బాగుందండి. అదే చెప్పేది మనం ముందుకు అక్కడ ఎంత డబ్బు ఇస్తున్నారు మీకు? ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగు పెడుతున్న విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్ కు ఇదే సరైన అవకాశం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో బ్యాక్ టు స్కూల్ సేల్. ఏలూరు మరియు పరిసర ప్రాంతాలలోని అన్ని స్కూల్ మరియు కాలేజీల యూనిఫామ్స్, స్కూల్ షూస్, స్కూల్ బ్యాగ్స్ పై 9.5% ప్రత్యేక తగ్గింపు. ఉత్తమ నాణ్యత, అత్యుత్తమ క్వాలిటీ లభించును. అన్ని స్కూల్, కాలేజ్ బ్యాగ్స్ మరియు షూస్ మా ప్రత్యేకత. ప్రతి విద్యార్థికి మన్నికైన స్కూల్, కాలేజ్ యూనిఫామ్స్ లభించును. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సందర్భం ఏదైనా కుటుంబంతో జరుపుకుంటేనే నిజమైన పండుగ. ఇక మీ ప్రతి శుభకార్యానికి వేగా తోడుగా ఉంటుంది. వేగా జ్యువెలర్స్ ఇప్పుడు మన ఏలూరుకి వస్తుంది. జూన్ 13, 2025న మనందరి అభిమాన హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు మరియు అందమైన నటి సంయుక్త మీనన్ గారి చేతుల మీదుగా ఈ గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతోంది. మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ ఇప్పుడు ఏలూరులో అతి త్వరలో ప్రారంభం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్: 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నేను వస్తున్నా, మీరు రండి. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA.
సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CPCT, RGB వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్, డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ప్రతి ఒక్కరి ఆదరాభిమానాలు పొందుతున్న ఫుడ్ ఇంజనీర్స్ రెస్టారెంట్ 3వ వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని రెస్టారెంట్ సిబ్బందికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని జిల్లా అదనపు SP నక్కా సూర్యచంద్రరావు అన్నారు. ఏలూరు నగరంలో జిల్లా కోర్ట్ సెంటర్లో
ఫుడ్ ఇంజనీర్స్ పేరుతో రెస్టారెంట్ ను సీనియర్ క్రైమ్ రిపోర్టర్ ఉర్ల శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు. మంగళవారం ఈ రెస్టారెంట్ ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో 3వ వార్షికోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు సమాచార శాఖ ఏడీ రామచంద్రరావు పాల్గొన్నారు. అనంతరం వారు 3వ వార్షికోత్సవ కేక్ ను కోశారు. తదుపరి అటు సిబ్బందికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ 3వ వార్షిక ఉత్సవాలను, అంతేకాకుండా ఇటీవల కాలంలో ఏలూరు నగరంలోని బెస్ట్ నార్త్ ఇండియన్ వంటకాలను అందించే రెస్టారెంట్ గా స్విగ్గీ డెలివరీ యాప్ నుండి అవార్డును కూడా తీసుకున్నారని తెలిపారు. వీరు మరిన్ని విజయాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కోటేశ్వరరావు, 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ అశోక్ కుమార్, 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కోటేశ్వరరావు, 1వ పట్టణ ఎస్ఐ మదీనా బాషా, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతిప్రియ, 2వ పట్టణ ఎస్ఐ మధు వెంకటరాజ, కమ్యూనికేషన్ ఎస్ఐ నరేంద్ర, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ స్వామి జగదీష్ బాబు, పలువురు ఎస్ఐలు, సిఐలు, సిబ్బంది, మీడియా సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులు, వీడియో జర్నలిస్టులు, రెవెన్యూ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఫుడ్ ఇంజనీర్స్ అనే హోటలు గత 3 సంవత్సరాలుగా ఇది రన్ అవుతుంది. 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన ఉర్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ ఫుడ్ ఇంజనీర్స్ హోటల్కి వార్షికోత్సవానికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ తయారీలో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడితోటి మంచి పోషకాలతో ఇక్కడ ఆహారం తయారు చేయడానికి మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఫుడ్ని తయారు చేస్తారు. చాలా టేస్టీగా ఉంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఉర్ల శ్రీనివాసరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఇక్కడికి మమ్మల్ని పిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తాను. మా ప్రియమిత్రులు సీనియర్ జర్నలిస్టు పెద్దిరాజు గారి కుమారుడు మన ఓల శ్రీనివాస్ బీటెక్ చదువుకొని తన సుశక్తితో పైకి రావాలనే తలంపుతో ఒక పక్కన జర్నలిజంలో రిపోర్టర్గా పనిచేస్తూ అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే శ్రీనివాస్ ఫుడ్ ఇంజనీర్స్ పేరిట 3 సంవత్సరాల క్రితం మన కోర్ట్ సెంటర్లో రెస్టారెంట్ ఓపెన్ చేసి అందరికీ రుచికరమైన పౌష్టికాహారం కలిగిన ఆహారాన్ని అందిస్తూ అందరి మన్ననలు పొందిందని ఈ ఫుడ్ ఇంజనీర్స్ మరిన్ని వార్షికోత్సవాలు చేసుకుని ప్రజలకు మరింత సురుచి మంచి ఆహారాన్ని అందించి అందరి మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కెట్ యార్డ్లో పౌర సరఫరాల సంస్థ మండల స్థాయి గోదామును జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాంలోని స్టాక్ను పరిశీలించడంతో పాటుగా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బుట్టాయిగూడెం రోడ్లోని రేషన్ డిపోను జేసీ పరిశీలించారు. డిపోలోని స్టాక్ను సరిచూడడంతో పాటుగా ఎంతమంది కార్డుదారులకు సరుకులు అందించారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో పౌర సరఫరాల శాఖలో అనేక మార్పులు వచ్చాయని, ముఖ్యంగా రేషన్ డిపోల నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునేందుకు పలు రేషన్ దుకాణాలను సందర్శిస్తున్నామని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో పరిశీలించిన రేషన్ డిపో నిర్వహణ సంతృప్తికరంగా ఉందని చెప్పారు. ప్రతి నెల 5వ తేదీలోపు కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించామని అన్నారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో, వసతి గృహాల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం అందించనున్నట్లు జేసీ తెలిపారు. జేసీ వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శివరామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవిక, తహసీల్దార్ స్లీవ్ జోజీ, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ ఉన్నారు. నెక్స్ట్ మంత్ నుంచి చెప్పండి 5 లోపు ఇచ్చారు. ఫస్ట్ రోజే పంపించండి. 70 కార్డులు
చెప్పండి అమ్మ డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు నమస్తే అండి. ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఎమ్మెల్యేస్ అండ్ ఎఫ్పీ షాప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, సడన్ ఇన్స్పెక్షన్. అయితే ఇప్పుడు మనకి అందరికీ తెలిసినట్టు చాలా ఇంపార్టెంట్ చేంజెస్ వస్తున్నాయి సివిల్ సప్లైస్ లో. ఒకటి ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్పీ షాప్ నుంచి పెట్టుకుంటున్నాం. సో ఎట్లా జరుగుతుంది ఇక్కడ అని షాప్ బాగా పెట్టుకున్నారు, నీట్ గా ఉంది, స్టాక్ అంతా బాగుంది, మ్యాచ్ అవుతుంది మన సిబితో కూడా. అండ్ ఇక్కడ కార్డ్ హోల్డర్స్ వచ్చినప్పుడు కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. ఈమెకు 70 మెంబర్స్ మోర్ దెన్ 65 year old వాళ్ళు ఉంటే డెత్ అండ్ మైగ్రేషన్ కేసెస్ తప్ప మిగతాదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసారు ఈమె టైం కి. సిమిలర్లీ ఎంఎల్ఎస్ పాయింట్ లో మనము ఎంబిఎం కోసము ఇప్పుడు స్కూల్స్ కి హాస్టల్స్ కి సన్నబియ్యం వేయడం జరుగుతుంది. అది క్వాలిటీ ఎట్లా ఉంది, డిస్పాచ్ అవుతుందా లేదా, 12వ తారీఖు నుంచి పిల్లలు మళ్ళీ వచ్చేస్తారు. అప్పటికి అన్ని స్కూల్స్ లో పొజిషన్ చేయడం కోసం ఇప్పుడు మేము అందరం దానికోసం వర్క్ చేస్తున్నాము. అవే చెక్ చేయడానికి రావడం జరిగింది. ఎంఎల్ఎస్ పాయింట్ లో స్టాక్ అంతా నీట్ గానే ఉంది. ఎలా ఉంది క్వాలిటీ అనేది కొన్ని బ్యాగ్స్ అవి ఓపెన్ చేసి చూసాము. ఇప్పటికి ఇష్యూస్ ఏమి లేవు. ఇంకా అందరికి చెప్తున్నాము, మండల్ స్టాఫ్ కి కానివ్వండి, సిఎస్డిటీస్ కి అందరికి విస్తృతంగా ఈ 3-4 days బాగా తిరిగితే ఏదైనా ఇష్యూస్ ఉంటే వెంటనే మా నోటీస్ కి తీసుకొని రావాలి. స్టాక్ కూడా ఎక్కడైనా బాగాలేదు అంటే రీప్లేస్ చేయడానికి, దాన్ని ఫ్యూమిగేట్ చేయడానికి అన్ని ఎఫర్ట్స్ తీసుకుంటాం. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు నిరసిస్తూ స్థానిక పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు నిరసన తెలిపారు. జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మహిళలకు చిన్నపిల్లలకు రక్షణ కరువైందని అన్నారు. కూటమి పాలనలో మహిళల భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత మహిళ ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంబం విజయరాజు, నగరాధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, చండీప్రియ, దున్న బేబీ, అంగడాల సీతారామమ్మ, సాయిల స్వాతి, తొత్తడి వేదకుమారి, మంద జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలం నుంచి మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జగన్ గారి పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేశారు. ఎన్నో పథకాలు కూడా ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఆడబిడ్డ నిధి అంటూ, ఉచిత బస్సు అంటూ ఒక్క పథకం కూడా నెరవేర్చలేదు. దానికి తోడు ఈ ప్రతి దానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అందరి మీద అడిగిన ప్రతి ఒక్క విషయం మీద కేసులు పెట్టు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అలాగే రాజ్యాంగంలో మహిళలకు రక్షణ కల్పించాలని, పోలీసులు మహిళలకు రక్షణగా ఉండాలని రాజ్యాంగం అంబేద్కర్ నిర్మిస్తే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టిస్తూ లోకేష్ గారి రాజ్యాంగాన్ని మన ప్రభుత్వంలో అరాచకాలు చేస్తూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు. మన హోంమంత్రి ఒక మహిళ అయినప్పటికీ కూడా మహిళల పట్ల ఆవిడికి కనీస మర్యాద కానీ బాధ్యత కానీ లేకుండా ఇప్పటికైనా మన హోంమంత్రి గారు, మన కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళలకు రక్షణ కల్పించాలని మన రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయో, మరి పూటకొక మరి మర్డరు, ఒక మానభంగం అనే విధంగా మరి కూటమి పాలన వెళ్తుంది. మరి ఈ విధంగా జరుగుతున్న మహిళలపై అఘాయిత్యాలు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షుల వారి పిలుపు మేరకు మరి ఈ రోజు మేము అంబేద్కర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగిందండి. పోలీసులు కూడా మరి వ్యవస్థను నిర్వీర్యం చేసి వారు కూడా మరి ఏ విధంగా మరి టీడీపీ పాలనలో మరి వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకే తొత్తులుగా మారిపోయారండి.
ఫ్రీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరిగే పరిస్థితి లేదండి. మరి హోంమంత్రి గారు కూడా ఒక మహిళ అయి ఉండి కూడా ఆవిడ కూడా మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో మీడియా ముందుకు వచ్చి ఆవిడకు కూడా ఏమీ తెలియట్లేదు. ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి, మహిళలపై జరుగుతున్న అఘాయితాలు అది ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే ఖండించాల్సింది బాధ్యత మీకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే అనేకమైన పథకాలు గుర్తొస్తున్నాయి. మరి కూటమి నాయకులు మరి 40 సంవత్సరాల అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారు మరి పేరు చెప్తే ఒక పథకం కూడా గుర్తొచ్చే పరిస్థితి లేదు. మీరు ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ రోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి తండ్రి లాంటి వారు రాజ్యాంగాన్ని ఇచ్చి ప్రజలను స్త్రీలకు అన్ని విధాలుగా మరి మాకు అవకాశం కల్పించిన ఆయనకి మా గోడు చెప్పుకోవడానికి వచ్చి ఉన్నామండి. మహిళలపై ఇప్పుడైనా అఘాయిత్యాలు మానుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అక్క చెల్లెలమ్మ అందరి తరపున నమస్కారాలు. ఎందుకంటే మరి ఈరోజు పాలన కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే తండ్రికి పుల్లు తల్లికి కన్నీరులాగా ఉంది ప్రభుత్వం. ఎక్కడ ఆడపిల్లలకి రక్షణ లేదు. ప్రతి ఆడపిల్ల కూడా భయభ్రాంతాలతో బతుకుతూ ఉంది. బయటికి వెళ్తే ఎక్కడైనా మద్యం ఏరిలై పారుతుంది. తాగాక ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే ఆ పిల్లని అల్లరి చేయటం, పాడు చేయటం. మరి మన హోంమంత్రి మహిళ, ఆ మహిళ మరి మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని అందరూ కూడా మరి గెలిపించారు. ఆ మహిళే ఇప్పుడు పట్టించుకోని పరిస్థితి. అన్ని దాడులు, రెడ్ బుక్ పరిపాలన, ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్టులు, ఎవరు మాట్లాడితే వాళ్ళ ఇళ్ళకెళ్ళి దాడులు చేయటం. కానీ ఎవరూ భయపడరు. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండి ప్రతి మహిళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు కుదించి కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, పర్యావరణంతో పాటు కొల్లేరు ప్రజల ఉపాధిని కాపాడాలని, కొల్లేరు ప్రజలకు నష్టం కలిగించే ఎకో సెన్సిటివ్ జోన్ను ఉపసంహరించుకోవాలని, కొల్లేరు ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు ఉద్దరాజరామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన కొల్లేరు ప్రజల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. కొల్లేరు ప్రజల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం, రిటైర్డ్ ఐఆర్ఎస్ కొల్లేరు గ్రామాల అభివృద్ధి సంఘ అధ్యక్షులు చాగంటి సంజయ్, కొల్లేరు ప్రాంత మహిళా నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు, కొల్లేరు రైతు సంఘం నాయకులు నంబూరి శివాజీరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ తదితరులు మాట్లాడారు. కొల్లేరును 5 నుండి 3వ కాంటూరుకు కుదిస్తామన్న పాలకుల హామీలు అమలు కాలేదని అన్నారు. కొల్లేరులో 46 బెడ్ గ్రామాలు, 74 బెల్ట్ గ్రామాలతో 3 లక్షల మంది మత్స్యకారులు, దళితులు ఉన్నారని చెప్పారు. 5వ కాంటూరు నుండి 10 కిలోమీటర్లకు సున్నిత పర్యావరణ ప్రదేశం పేరుతో 26 నిబంధనలు పెట్టి కొల్లేరు మొత్తాన్ని అష్టదిగ్బంధనం చేసి పూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేతుల్లోకి పెట్టబోతున్నారని వివరించారు. ఈ సమావేశంలో ఏపీ చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పి ఆదిశేషు, కొల్లేరు ప్రాంత నాయకులు తాతపూడి రామచంద్, ఎం శివప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కేఎస్ఎన్ మూర్తి, ఎస్వి సుబ్బారావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె లెనిన్, కేవీపీఎస్ నాయకులు కాకర్ల రాజేందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నంబూరి శివాజీరాజు గారు, రామరాజు గారు వీళ్ళు కూడా అక్కడ ఇంక్లూడ్ అయ్యి ఢిల్లీ వరకు వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో ఉండి మొన్న సీఎంను కలిసి, డిప్యూటీ సీఎంను కలిసి ఇక్కడ ప్రజలు ఉన్నారు, పర్యావరణానికి ఇబ్బంది మేము ఎక్కడ కాదు, ప్రజలతో పాటు పక్షులతో పాటు ప్రజలు కూడా ఉండాలి అన్న దాని మీద మాకు మొదటి నుంచి కూడా మరి వాళ్ళు కూడా మాకు అండగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు కూడా ప్రత్యేకంగా కొల్లేరు ప్రాంత వాసిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కొల్లేరు సమస్య పరిష్కారానికి కొల్లేరుని 3వ కాంటూరుకు కుదించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొల్లేరును 3వ కాంటూరు కుదిస్తామని ఆ రోజున అసెంబ్లీలో 2 సార్లు తీర్మానాలు చేశారు. నరేంద్ర మోడీ గారు భీమవరం సభలో కూడా హామీ ఇచ్చారు. ఈ హామీల్ని, అసెంబ్లీ తీర్మానాలని అమలు చేయాలని కోరుతున్నాం. ఈ రోజున 120 జీవోయే ప్రమాదకరమని అనుకుంటే ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో కొల్లేరు ప్రజల్ని 15 మండలాలు, 3 లక్షల మంది ప్రజానీకాన్ని, అలాగే 150 గ్రామాల ప్రజానీకాన్ని ప్రమాదంలోకి నెట్టేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరుని 3వ కాంటూరుకు కుదించడం, ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని కూడా 3వ కాంటూరుకి కుదించడం చేయటం ద్వారా కొల్లేరు ప్రజల్ని, రైతాంగాన్ని, జిరాయితీ రైతుల్ని, సొసైటీల్ని, కొల్లేరులో ఉన్నటువంటి బీసీలు, దళితులు, పేద ప్రజానీకాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లేరు సమస్య పరిష్కారానికి మిత్రా కమిటీ, శ్రీరామకృష్ణయ్య కమిటీ, శాసనసభ పక్ష కమిటీలు ఛానలైజేషన్ పరిష్కారం చెప్పి ఆ ఛానలైజేషన్ చేయాలి. కొల్లేరులోకి వచ్చేటువంటి నీరు ఉప్పుటేరు ద్వారా సాఫీగా వెళ్ళిపోయేలాగా
చేయాలి. అలాగే కొల్లేరుకి ఉప్పు నీరు ఎగతన్నకుండా వరద నీరు బయటకు పోయేలాగా రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం. కొల్లేరు ప్రజానీకం అందరూ పేదలే. కొల్లేరు ప్రజానీకానికి మిగులు భూములు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. కొల్లేరు ప్రజలు వలసలు పోకుండా చూడాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పర్యావరణం, పక్షులు, అలాగే సున్నిత ప్రాంతం ఎంత ముఖ్యమో అది కాపాడబడాలంటే ప్రజలు కూడా అంతే ముఖ్యం. ప్రజలుంటేనే పర్యావరణం ఉంటాయి, ప్రజలుంటేనే పక్షులు ఉంటారు. పక్షులు, పర్యావరణం కూడా ప్రజల కోసమే. ఈ అనుబంధాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి కొల్లేరు ప్రజల తరపున కూడా కొల్లేరు ప్రజల సమస్యలను కూడా వాదించాలి, వినిపించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లేరు ప్రజలకు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పద్మభూషణ్ గ్రహీత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి సినీ రంగంలో మరింత ఖ్యాతిని పెంపొందించుకునేలా దేవుడు ఆశీర్వదించాలని అంబికా కృష్ణ ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా బాలకృష్ణను కలిసి వెళ్తుండగా బాలకృష్ణ అభిమానులు అందరూ అంబికా కృష్ణతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడడం విశేషం. నంబర్ తీసుకున్నావా? నీ నంబర్ 8019 555 123 123 సార్. శ్రీప్రకాష్ వచ్చింది. వ్యవసాయ కార్మికులకు కేంద్ర సమగ్ర చట్టాన్ని చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చాటపర్రు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజుల పని దినాలు కల్పించి రోజుకు 700 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు 3 సెంట్ల స్థలం, 5 లక్షలు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వాలు అందించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీకేఎంయూ ఏలూరు మండల కార్యదర్శి పొట్టేళ్లు పెంటయ్య, నాయకులు బొగ్గల ప్రభాకర్, అరిగెల యోహాన్, కె మంగమ్మ, ఏఐటీసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు, జిల్లా నాయకులు పి కిషోర్, బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం వ్యవసాయ కార్మికుల సమస్యలపై తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఇవ్వాలి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులని సక్రమంగా అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను సక్రమంగా అమలు చేయాలి. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను ఎస్సీ ఎస్టీ సప్లై నిధులను. నా పేరు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లోనూ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర, తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కేంద్ర ప్రభుత్వము, ఆయా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి తహసీల్దార్ గారు రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యవసాయ కార్యక్రమం ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. ప్రధానంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, అలాగే దశాబ్దాలు పరిపాలన చేస్తున్న వ్యవసాయ కార్మికులకి సమగ్ర చట్టం చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందింది. తక్షణమే సమగ్ర చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి పథకాన్ని కేంద్రంలో ఉన్న మీ ఎన్డీఏ ప్రభుత్వం నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కాకుండా ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని, ఆ పథకానికి సుమారు 4,60 లక్షల రూపాయల నిధుల్ని కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేస్తున్న చారిత్రక సమ్మెలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ కార్మికులు గ్రామీణ సమ్మె చేసి ఆ సమ్మె జయప్రదానికి గ్రామీణ పేదలు అందరూ కూడా పాల్గొనాలని
పీకేఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దివంగత నేత డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జయంతి వేడుకలను ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. మంగళవారం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం, పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్లకు, గర్భిణీలకు పండ్లు, పోషకాహారాన్ని అందించారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ వట్టి వసంత్ కుమార్ 73వ జయంతి వేడుకలు పురస్కరించుకుని నియోజకవర్గ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపారని, వసంత్ కుమార్ చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వట్టి పార్థసారథి, వద్దనీడి సత్యసాయి, బాబ్జీ, లక్ష్మణ్, నౌడు బాజీ, వాసు, రామ్మూర్తి, సతీష్, నాగేంద్ర, మణి, అజయ్, భీమడోల్ సిహెచ్సి డాక్టర్ రేష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డౌట్ వచ్చింది అడిగాడండి పెద్దల్ని, నిమ్మ మొక్క అనుకున్నాడు. డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జోహార్, డాక్టర్ వట్టి వసంత్ కుమార్ జోహార్, డాక్టర్ వట్టి వసంత్ కుమార్. ఈరోజు డాక్టర్ వట్టి వసంత్ కుమార్ గారిది 73వ జయంతి. మరి ఆయన వసంత్ గారు ఈరోజు మరి భీమడోలు గ్రామంలో ఈ హాస్పిటల్ ఈరోజు ఇలా ఉంది అని అంటే ఆయన యొక్క కృషి ఫలితమే. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసి ఈ బిల్డింగ్ సరిపోవట్లేదని అడిగిన తక్షణం మళ్ళీ పక్కన ఉన్న బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మా భీమడోలు గ్రామానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే వాళ్ళ మనిషి లేకపోయినా సరే తరతరాలుగా గుర్తుండిపోయే శాశ్వతమైన పనులు ఆయన భీమడోలు గ్రామానికి చేశారు. 13 గ్రామాలకు ఉపయోగపడే మంచినీటి ప్రాజెక్టు, డిగ్రీ చదువుకుంటానికి కాలేజీ, పిల్లలకి డిగ్రీ కాలేజీ, అలాగే బస్ స్టాండు ఎప్పటి నుంచో అలా చెట్ల కింద ఉండేవారు. అలాంటి ద్వారకా తిరుమలకి బస్ స్టాండు, అలాగే భీమడోలుకి అనేక విధమైన రోడ్లు కానీ ఇళ్ల స్థలాలు, ఆయన స్థలంలో 1200 మందికి ఒకే ఏకకాలంలో ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. మన గౌరవ వట్టి వసంత్ కుమార్ గారు జయంతి ఉత్సవాలు ఘనంగా జన్మదినాన్ని 73వ జన్మదినాన్ని చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంగా, కొంత బాధతో ఇక్కడ మా అభిమానులందరూ జరుపుకోవడం జరిగింది. వట్టి వసంత్ కుమార్ గారు అంటే ఒక పేరు కాదు, ఆయన పేరు చెప్తే ఒక ప్రపంచం. ఇప్పట్లో ఎప్పటికైనా సరే గత 20 సంవత్సరాల ముందుకెళ్తే ఏమీ తెలియని ఈ నియోజకవర్గాన్ని, ఏమీ తెలుసుకోలేని ప్రజల్ని ఎంతో చైతన్యవంతంగా ఆయన యొక్క అభ్యుదమైన లక్షణాల్లో ముందుకు ఎంతో చైతన్యవంతంతో, రాజకీయ చాణక్యంతో ఎంతోమంది ఆదరాభిమానులను చొరగొన్న నాయకుడు ఆయన. వట్టి వసంత్ కుమార్ గారి 73వ పుట్టినరోజు సందర్భంగా ఈ పోళ్ల భీమడోలు పేషెంట్లందరికీ కూడా పళ్ళు, పాలు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. వట్టి వసంత్ కుమార్ గారు అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన బ్రాండ్. ఇవాళకు కూడా 3 టర్ములు ఎమ్మెల్యేల టర్ములు అయినా కానీ ఇవాళ కూడా వట్టి వసంత్ కుమార్ గారిని తలుచుకుంటున్నాం. అంటే ఏంటంటే వట్టి వసంత్ కుమార్ గారు ప్రతిరోజు ఉదయం ప్రజలకు అందుబాటులో ఉండేవారు. జోహార్ వట్టి వసంత్ కుమార్, జోహార్ వట్టి వసంత్ కుమార్, జోహార్ వట్టి వసంత్ కుమార్ గారు. వింటివి న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.